అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శుభకరమైన ఆశ్వయుజ మాసంలో బహుళపక్ష తదియ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ అట్ల తద్ది. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో పెళ్లి కాని యువతులు మంచి భర్తను పొందాలని, పెళ్ళైన మహిళలు తమ భర్త సౌభాగ్యం ఆయురారోగ్యాల కోసం అత్యంత నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ అట్ల తద్ది వ్రతం వెనుక దాగి ఉన్న కథ తెలుసుకోవడం ఈ పండుగ మహత్వాన్ని మరింత పెంచుతుంది. పూర్వం ఒకానొక రాజ్యంలో చంద్రుడిని పోలిన సౌందర్యంతో భక్తిభావంతో నిండిన ఒక యువరాణి ఉండేది. ఆమెకు వివాహ వయస్సు రాగానే ఉత్తమమైన భర్తను పొందాలని కోరుకుంటూ అత్యంత నిష్ఠతో శివపార్వతులను పూజించడం ప్రారంభించింది. ఆమె తన కోరిక నెరవేరడం కోసం అట్ల తద్ది వ్రతాన్ని ఆచరించాలని నిశ్చయించుకుంది. వ్రతం రోజున ఉపవాసం ప్రారంభించిన యువరాణి చంద్రోదయం తర్వాత మాత్రమే ఆహారం స్వీకరించాలని కఠిన నిబంధన పెట్టుకుంది. అయితే యువరానికి ఆకలి బాధ ఎక్కువై శరీరం శిథిలమవుతుండడాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు, సోదరులు తట్టుకోలేకపోయారు. ఆమె పడుతున్న కష్టం చూసి ఆ యువరాణి సోదరులకు మనసు చలించింది. ఆమె త్వరగా ఉపవాసాన్ని విరమించాలని భావించిన సోదరులు ఒక పథకం పన్నారు. ఉపాయం ప్రకారం ఒక సోదరుడు పర్వత శిఖరాన్ని ఎక్కి నిప్పు రాజేశాడు. మరొక సోదరుడు అద్దం వెనుక దీపం పెట్టి అది చంద్రబింబం వలె కనిపించేలా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తమ సోదరి వద్దకు వచ్చి, సోదరి, చంద్రుడు ఉదయించాడు, నువ్వు ఉపవాసం విరమించవచ్చు అని నమ్మబలికారు. అన్నల మాటలు నమ్మిన యువరాణి ఆనందంతో వారికి కృతజ్ఞతలు చెప్పి ఉపవాసం విరమించి ఆహారం తీసుకుంది. అయితే ఆమె ఉపవాసం విరమించిన కొద్దిసేపటికే ఆ దేవత ఆశీస్సులు లభించకుండా ఆమె భవిష్యత్తు అంధకారంలో పడింది. కొంతకాలానికి యువరానికి వివాహం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె వివాహమై అత్తవారింటికి వెళ్ళగానే మరుసటి ఉదయమే ఆమె భర్త అకాల మరణం పాలయ్యాడు. నూతన వధువుకు అకస్మాత్తుగా ఎదురైన ఈ దుఃఖాన్ని చూసి అంతా తల్లడిల్లిపోయారు. కంటి నిండా కన్నీళ్లతో ఉన్న యువరాణి తన దుస్థితికి కారణం ఏమిటో తెలియక విలపిస్తూ తన భర్త మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని శోకించింది. ఆ సమయంలో ఆమె పడుతున్న నిగారమైన బాధను చూసిన పార్వతీదేవికి దయ కలిగింది. సాక్షాత్తు గౌరీదేవి ఆ యువరాణి ముందు ప్రత్యక్షమై, అమ్మా, నీ వ్రత భక్తి గొప్పదే, కానీ చంద్రోదయం కాకముందే నీ సోదరుల మాయమాటలు నమ్మి అకాలంగా ఉపవాసం విరమించడం వల్లే నీకు ఈ దుస్థితి సంభవించింది. ఇది వ్రతభంగానికి కలిగిన ఫలితం అని తెలియజేసింది. నిజం తెలుసుకున్న యువరాణి పశ్చాత్తాపంతో విలపిస్తూ తన దోషాన్ని మన్నించమని, భర్తను తిరిగి ప్రసాదించమని గౌరీదేవిని వేడుకుంది. యువరాణి పశ్చాత్తాపానికి, పతిభక్తికి మెచ్చిన గౌరీదేవి ఆమెకు ఉపాయం చెప్పింది. నువ్వు తిరిగి అట్ల తద్ది వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ఆచరించు. చంద్రోదయం అయ్యేంత వరకు నీరు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉండు. ఈసారి నువ్వు వ్రతాన్ని పూర్తి చేసి 10 రకాల పిండి వంటలతో పాటు 10 అట్లను నైవేద్యంగా సమర్పించి 10 మంది ముత్తైదువులకు వాయినం ఇవ్వు. ఈ వ్రత ఫలంగా నీ భర్తకు తిరిగి ప్రాణం వస్తుంది అని ఆశీర్వదించింది. గౌరీదేవి చెప్పిన విధంగానే యువరాణి ఈసారి ఏ లోపం లేకుండా వ్రతాన్ని ఆచరించింది. ఆమె నిష్కలమైన భక్తి కారణంగా ఆమె భర్తకు ప్రాణం పోసింది. అప్పటి నుండి అట్ల తద్ది వ్రతాన్ని పూర్తి నియమనిష్టలతో ఆచరించడం ఒక సంప్రదాయంగా మారింది. ఈ పండుగ రోజున కొత్తగా పెళ్ళైన నవవధువులకు అత్తవారు పంపే సారిలో 10 అట్లు, 10 రకాల పండ్లు, 10 రకాల పిండి వంటలు తప్పకుండా ఉంటాయి. ఈ అట్ల తద్ది రోజున ఉయ్యాల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం కూడా ఈ వ్రతంలో ఒక ముఖ్యమైన భాగం.
ఉయ్యాల ఊగడం వల్ల ఆరోగ్యం ఉల్లాసం లభిస్తాయని, గోరింటాకు సౌభాగ్యానికి చిహ్నమని భావిస్తారు. ఈ విధంగా అట్ల తద్ది వ్రతం కేవలం ఉపవాసం మాత్రమే కాదు, అది నిష్ఠ, పతిభక్తి మరియు గౌరీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు ఆచరించే ఒక మహత్తరమైన పూజ. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు.